చివరకు తారక్ మాత్రమే హృతిక్ రోషన్ ను కాపాడాలి. కమర్షియల్ గా ఇది పెద్ద టాక్. ఇటీవలే విడుదలైన ఫైటర్ వసూళ్లు బాగానే ఉన్నాయి గానీ హృతిక్ రోషన్ రేంజ్ లో లేవు. పఠాన్ స్థాయిలో అభిమానుల అంచనాలు పెట్టుకుంటే వాటిని అందుకోవడంలో తడబడుతోంది ఫైటర్. ఓవర్సీస్ లో బాగున్నప్పటికీ మాస్ మార్కెట్స్ లో ఎదురెదుతోంది. ముఖ్యంగా బీసీ సెంటర్స్ ప్రేక్షకులు మొత్తం ఆకాశంలోనే జరిగే యుద్ధాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. దీని తర్వాత హృతిక్ చాలా గ్యాప్ తీసుకోబోతున్నాడు. అతని నెక్స్ట్ మూవీ వార్ 2. దీని గురించి మనకింత ఆసక్తి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మల్టీ స్టారర్ కాబట్టి. కేవలం ఎన్టీఆర్ మాత్రమే ఇప్పుడు హృతిక్ కెరీర్ కు వెలుగిచ్చే దిక్కు కావచ్చని అంచనా. ప్రాక్టికల్ గా చూస్తే వార్ 2 రావడానికి ఇంకో ఏడాదిన్నర టైం ఉంది. అప్పటికంతా ఫైటర్ ని జనాలు మర్చిపోయి ఉంటారు. పైగా వార్ 2 యుద్ధ విమానాల నేపథ్యంలో ఉండదు. టెర్రరిజం ఎదుర్కొనే హీరోయిజం కి కమర్షియల్ కోటింగ్ ఇచ్చి మత్తిపోయే యాక్షన్ బ్లాక్స్ తో కట్టిపడేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా వార్ 2 నిర్మాతలు యష్ రాజ్ ఫిల్మ్స్. నిర్మాత ఆదిత్య చోప్రా స్క్రిప్ట్ ని కాచి వడబోయడంలో సిద్ధహస్తుడు. టైగర్ 3 విషయంలో ఆయన లెక్క తప్పినా కూడా మరీ డిజాస్టర్ కాలేదు. ఫైటర్ కు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అయితే వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. సో పోలిక లేదు. ఒక రకంగా ఎలా చూసుకున్నా ఫైటర్ లాంటి పూర్ సినిమా ఎఫెక్ట్ వార్ 2 మీద ఉండదు. పైగా వచ్చే సంవత్సరం ఆగస్టులో రిలీజ్ అయ్యే నాటికి హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. తారక్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ఆశించవచ్చు. యష్ టీమ్ చేసే ప్రమోషన్స్ వల్ల అంతర్జాతీయ స్థాయిలో బజ్ వస్తుంది. చిత్రీకరణకు చాలా సమయం తీసుకుంటున్నారు కాబట్టి క్వాలిటీ ప్లస్ కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈసారి పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎక్కువ హైలైట్ చేయకుండా ఇతర అంశాలకు ప్రాధాన్యత దక్కేలా స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు జరిగాయట. దేవర కాగానే జూనియర్ వార్ 2 సెట్స్ లో అడుగు పెడతాడు. కేవలం ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం ఇప్పుడు హృతిక్ కు కొండంత సాయం చేయొచ్చని అంచనా.